ఎంత మాత్రం ఉండు ఉండు అట్లా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ది అనదర్ క్రేజీ వీడియో. ఈ రోజు వీడియో ఏంటంటే ఫేక్ న్యూస్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట. ప్రతి ఒక్కరి ఎక్స్ప్రెషన్స్ మీరు చూస్తే చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో బెల్ ఐకాన్ ఇంకా షేర్ బటన్ అయితే నొక్కేయండి. వీడియోని ఎక్కడ ఇంకా డిలే చేయకోకుండా అయితే మనం వీడియోలోకి వెళ్దాం. ఒక ఇద్దరు ఉన్నారన్నమాట అక్కడికి వెళ్ళేసి అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే మనం క్యాప్చర్ చేద్దాం. పదండి నాతో పాటు రండి అయితే సైడ్ కి. పెద్దయినా మేము ఇట్లా టీవీ రిపోర్టర్స్ గా వచ్చినా మేము నిన్న రాత్రి అక్కడ వంకలో ఒక తలకాయ దొరికిందనమాట. ఏం తలకాయ? మనిషి తలకాయని రాత్రి నిన్న ఒకటి దొరికింది. దాని గురించి మీకేమైనా తెలుసా? నాకు తెలియదు. నేను చూశాను. నేను నిన్న రాత్రి ఒక ఇద్దరు కలిసి అక్కడ తలకాయ వంకలో పారేసేది నేను చూశాను అంటున్నారు ఆయన. పెద్ద ఆయన తిరగండి. మీరు మీ పేరు? నాకు తెలియదా? మీకు తెలీదా? ఓకే, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నేను కోర్టుకు వచ్చి నేను చెప్తానంటున్నారు ఆయన. న్యూస్ ఛానల్స్ లో కూడా నేను డిబేట్ చేస్తాను. నేను డిబేట్ చేసి నేను అందరి ముందు నిజాన్ని అయితే బయట పెడతానంటున్నారు. దాని గురించి ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. ఏమంటారు ఆయన గురించి చెప్పండి. నాకు తెలియదా? సరే, మీకు ఇప్పుడు దాకా తెలుసన్నారు కదా? అది తెలియాలా? ఇప్పుడు దాకా మీరే కదా న్యూస్ ఛానల్లో వచ్చి తెలీదన్నారా? మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సుజాత. ఇప్పుడైతే ఆయన నేను డిబేట్ కూడా వస్తానని చెప్పి ఇంతలోనే మాట మార్చేశారనమాట. ఆయన ఇప్పుడు తెలీదు అంటున్నారు. ఆపిల్ కాయలే మేము లోడ్ చేసుకుంటున్నప్పుడు అయితే ఒక ఇద్దరు తెచ్చి అక్కడ పారేయడం అయితే జరిగిందనమాట. ఆయన చూశారు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నేను వచ్చి కోర్టుకు కానీ లేదంటే న్యూస్ ఛానల్లో డిబేట్ కూడా మాట్లాడతాను అంటున్నారు. ఇట్లాంటి మీరు టీవీలో కనబడతారు ఇప్పుడు. అందుకని తెలీదా దీని గురించి? చూస్తారు కదా సుజాత గారు, మీరైతే డిబేట్ కూడా వస్తామంటున్నారు. ఈ రోజు రేపు అనేది డీజీపీ గారు మనకైతే ఎవరు నేరస్తులు అనేది మీ పేరేంటండి? పూజారి. పూజారి ఓకే ఓకే. పూజారి గారు అయితే వచ్చి చెప్తా అంటున్నారు. దాంట్లో మనకు సాక్ష్యాలు అనేది ఈ రోజు రేపటి రోజుల్లో మనకు తెలిసేలా ఉన్నాయి. పూజారి గారు అయితే నా దగ్గర వీడియోలు ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. నేను కోర్టు కూడా నేను ఎటువంటి మొహమాటం లేకుండా వచ్చి చెప్తానంటున్నారు. పొడిచింది అయితే ఒక 3 ఏట్లలోనే తలకాయ అనేది కింద పడింది అంటున్నారు. వంకలో పడే నేను చూశాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడికి వెళ్ళి నేను చూసిన తర్వాత మహిళ అప్పుడు కూర్చోయాక నాకెందుకు ఇక కళ్ళు చూపుకు రయ్య ఏదో అట్ట పడతాడు నువ్వు. కంటి చూపు కనబడకపోయినా గానీ నేను కొంచెం చూసానంటున్నారు ఆయన. ఎంత మాత్రం అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. డిసప్పాయింట్ అయ్యవా? ఉండు అట్లా మీడియా మీద చేయి చేసుకోకూడదు పెద్ద ఆయన. నాయనా నేను నా చెల్లు యారు చెప్పలేదు ఎక్కడో ఏదో కోళ్ళ కాళ్ళు ఉండా ఆపిల్ కాళ్ళ పళ్ళ కాళ్ళు ఉండా మేడం నాకు ఏం తెలు. డీజీపీ మేడం గారు, ఇప్పుడు మీరు ఎట్లా చూస్తున్నారు కదా ఈ పెద్ద ఆయన మాటలు అనేది. పెద్ద ఆయన గారు ముందు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఒక మాట అంటున్నారు. మేడం నాకు ఏం తెలియదు. ఇటు తిరగండి. ఇద్దరు మేడం అటు సైడ్ నుంచి చూస్తారు మనల్ని. మేడం చూస్తున్నారు. చెప్పండి మీ వాదన ఏంటి దాని మీద? మా మేము ఆపిల్ కాళ్ళ కోళ్ళ కాళ్ళు కాయదే 3 సబ్సిడీ ఎక్కడ రండి మా తెల్లు రై కంటి చూపు పగు కంటి చూపు ఆ జని పట్టించడం ఆపిల్ కాళ్ళు కోళ్ళు మీరు తీసుకోవాలా. మేడం గారు అయితే ఇప్పుడు మనకు లైన్ లో వచ్చారన్నమాట. మేడం గారు చెప్తున్నారు సాయంత్రం లోపు పూజారి గారిని అయితే మనం కస్టడీలో తీసుకోబోతున్నాం అంటున్నారు ఆయన. అయితే సరే ఇక ఏదాలకయ్యా మీరు కాయలున్నావయ్యా. సరే ఎస్పీ గారు తెలుసు ఒట్టాల్లో బొత్తాల్లో ఉన్నా. మన వెనకాల అయితే ఒక పెద్ద ఆయన వస్తున్నారు. ఆయన్ని అడిగి ఆయన మాటల్లో ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకుందాం. అయితే వస్తున్నారు, రండి పోదాం. పెద్దయినా నేను ఇట్లా టీవీ ఛానల్ నుంచి వచ్చినాం. ఇక్కడ నిన్న రాత్రి అక్కడ అమానుష్యంగా ఒక తలకాయ కవర్ లో దొరికిందంట. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? మాకు తెలియదు సార్.
తెలీదా దాని గురించి మీకైతే? కొత్త ఓహో, ఏం పేరు మీ పేరు? మా పేరు శివయ్య. శివయ్య గారు అయితే చూసాను, ముగ్గురు వెళ్ళేది తలకాయ అయితే అక్కడ వేసేది నేను చూసానంటున్నారు. ఎంతమంది వచ్చారు అనేది మనం అయితే తెలుసుకుందాం. ఎంతమంది వచ్చారు శివయ్య గారు? ఏం చెప్తానవా? ఏం చెప్తానవా? శివయ్య గారు నేను కోర్టుకు వచ్చి అయినా కూడా మాట్లాడతాను అంటున్నారు. పెద్దనా మీ పేరు? బయ్యన్న ఇక్కడ మీరు చూసుకుంటే బయ్యన్న గారు అయితే మన పక్కనే ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం ఏంటనేది అయితే ఈరోజు. నిన్న సాయంత్రము ఇక్కడ ఒక మర్డర్ కేసు జరిగింది అనమాట. మా ఉద్దేశం మేము ముగ్గురాలు పని లేదు, నిన్న అక్కడ జరిగింది అనమాట ఒకటి. మీకు తెలుసా ఏమైనా? మాకు తెలుసు సార్, మాకు తెలియదు. చేసుకుంటా పని చేసుకుని ఇంటికి పోతారు. మాకు సార్ మీ కాలం ఎవరు మాకు అట్టాడు మాకు. బయ్యన్న గారి మాటలు విన్నాం అనమాట. బయ్యన్న గారు అయితే చెప్తున్నారు, బయ్యన్న గారు నేను చూశాను, నేను నిన్న సాయంత్రం అయితే అక్కడ లేదు ముగ్గురు వ్యక్తులు అయితే వెళ్ళేది నేను చూశానంటున్నారు. ఎంతమంది వెళ్ళారు పెద్ద ఆయన? మాకు తెలియదు సార్, మా గుడివే తెలియదు సార్ మాకు. మాకు ఏం తెలియదు సార్ మాకు. ఎర్ర చొక్కా వేసుకున్న ఒకరు, ఇక నల్ల చొక్కా వేసుకున్న ఇద్దరు అయితే వెళ్ళారనమాట. మీరు చూడొచ్చు. బయ్యన్న గారు అయితే చెప్తున్నారు. బయ్యన్న గారి మాటల్లో మనం విన్నాం కాబట్టి బయ్యన్న గారు ఇంకేమైనా చెప్తారా? మీరు దీని గురించి ఏమైనా చెప్తారా? మాకేం సార్ మాకేం తెలియదు సార్ మాకు. తెలీదా మీకు దీని గురించి? మీరు బయ్యన్న గారి మాటలైతే విన్నారనమాట. ముగ్గురు వేట కొడవళ్ళు తీసుకొచ్చి అతన్ని నరకడం అయితే మీరు చూసారనమాట. బయ్యన్న గారు చెప్తారా? తెలీదా? తెలియదు సార్ మాకు. ఓకే. వేట కొడవలతో గొండ్ర గడ్డంగులతో వేటాడి చంపారనమాట. చంపారు బయ్యన్న గారు అయితే